సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శారదాదేవి గారు. సో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి బాధ పుట్టించే విషయం కోల్కతా ఇన్సిడెంట్. సో అందరికీ ఒక టెన్షన్ కూడా ఉంది, న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా. సో అన్ని విషయాల గురించి మనం శారదాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, ఎటువంటి యూజ్ ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. నెక్స్ట్ ఇప్పుడు నార్కోటెక్ అనేది సంజయ్ రాయ్కి చేస్తున్నారు. అసలు ఈ నార్కోటెక్ టెస్ట్ ఎలా చేస్తారు, దీనివల్ల నిజంగా ఏమన్నా యూజ్ ఉంటుందా? తర్వాత సందీప్ ఘోష్కి ఎలాంటివి చేస్తారమ్మా? అసలు ఎన్ని రకాల టెస్టులు ఉంటాయమ్మా? ఒక నేరస్తుడి నుంచి నిజం రాబట్టడానికి ఎన్ని టెస్టులు ఉంటాయి? 1 by 1 ఫస్ట్ మాకు ఈ నార్కోటెక్ టెస్ట్ గురించి చెప్పండి. అసలు ఫస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారమ్మా. లై డిటెక్షన్ టెస్ట్ అని చేస్తారు ఫస్ట్ మనకు. ఆ లై డిటెక్షన్ టెస్ట్లో కూడా మనకి ఏమి దొరకకపోతే మనకు రెండోది మనకి ఏమవుతుందంటే నార్కోటిక్ టెస్ట్ అనేది ఎప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళకి చెప్పిందనమాట. చెప్పి సుప్రీంకోర్టులో వీళ్ళు సిబిఐ వాళ్ళకి చెప్పింది కనుక నార్కోటిక్ టెస్ట్ చెయ్యాలి అనేసి అంటే సిబిఐ వాళ్ళు చేద్దాము అనేసి అని అన్నారు. ఆ నార్కోటిక్ టెస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లాగా ఉండదు, ఇది ఒక ఇంజెక్షన్ అనమాట. దీన్ని ఏమంటారంటే సోడియం పెంటథాల్ అని అంటారు. దాన్ని ఎంత బలవంతుడికైనా వాడు జిమ్ చేసి వాడు ఎంత బాడీ బిల్డర్ అయినా కానీ వాడికి 3.5 mg కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇస్తే ఇప్పుడు అది ఇచ్చాక ఆ ఇంజెక్ట్ ఎందుకు చేస్తారంటే అది వాడు ఒప్పుకోవాలి, వాడు ఒప్పుకోడు. చాలా మంది ఒప్పుకోరు, ఈ టెస్ట్కి ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకంటే అన్కాన్షియస్లో వెళ్ళిపోతుంది బాడీ అనేది అన్కాన్షియస్లో వెళ్ళిపోతుంది కనుక ఆ ఇంజెక్ట్ చేశాక మనకి ఎట్లా అంటే గ్రాడ్యువల్గా మన మైండ్ ఉంటుంది, మన మైండ్లో తెలుస్తుంది, నాలెడ్జ్ అనేది ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు అన్నీ తెలుస్తుంది, నాకేం చేస్తున్నారని అన్నీ తెలుస్తుంది. కానీ వాడు ఏం చెప్తున్నాడు అనేది దాంట్లో ఏమవుతుందంటే నార్కోటిక్ టెస్ట్ వల్ల మనకి చాలా నిజాలు బయటపడతాయి కానీ దీన్ని ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి వీల్లేదు. అదేంటమ్మా? దీన్ని ఎవిడెన్స్గా తీసుకోరు. ఏంటంటే వాడు ఇప్పుడు మనకు పాలిగ్రఫీ టెస్ట్లో కానీ మనకు ఫ్లోరెన్సిక్ రిపోర్ట్లో కానీ లేకపోతే వాడిది మొత్తము వాడిది ఇప్పుడు చెప్పారు కదా, వాడికి మార్క్స్ మనకు డెంటల్ మార్క్స్ అన్ని ఆమెను మొత్తం బాడీ అంతా వాడి డెంటల్ మార్క్స్ ఉన్నాయట, అవన్నీ ఉన్నాయి. దానికి దీనికి పొంతన ఉంటుందా? అక్కడ చూశారు వాళ్ళన్నీ. ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ చూశారు. నేను చెప్పాలంటే ఇప్పుడు మనం అన్ని టెస్టులు చేసి ఇదంతా జరుగుతుంది కదా, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇది కూడా నార్కోటిక్ టెస్ట్ వల్ల వీడు కొన్ని నిజాలు బయట పెట్టే అవకాశం ఉంది అనేసి అంతే. ఆర్టికల్ 20 Clause 321 ప్రకారం ఆయన ఫండమెంటల్ రైట్ను ఎవ్వరం కూడా మనము వయలేట్ చేయలేము. అంటే వయలేట్ చేయలేము ఇన్ ద సెన్స్ ఏంటంటే దీన్ని మనం ఒక ఎవిడెన్స్గా తీసుకోలేము. కానీ కొన్ని నిజాలు అనేది వాళ్ళు కూడా ఆ ప్రక్రియ కూడా ఉపయోగిస్తున్నారనమాట వాళ్ళు. అది కూడా చూసి ఏదన్నా మనకు నిజాలు బయటపడతాయేమో. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది కనుక మనకు సుమోటోగా తీసుకోవడమే ఒకటే కాకుండా కూడా సేమ్ అప్పుడు ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే వర్క్ చేస్తుంది, అందరినీ దొబ్బులు పెడుతుంది, అన్నీ చేస్తుంది. అది కూడా కాలేదు అనేసి అనుకుంటే మనకు ఇప్పుడు ఏస్మా యాక్ట్ అని ఉంటుందమ్మా. 1968లో వచ్చింది ఇది. అంటే ఏమంటారంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. అది ఒక స్టేట్కి సంబంధించిన యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా కూడా వాళ్ళు ఏదన్నా రాబట్టే అవకాశం ఉంటుంది మనకి. ఆ యాక్ట్ ద్వారా కూడా అవకాశం ఉంటుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా మనకు నార్కోటిక్ టెస్ట్ ఎందుకు చెప్పారంటే వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే వాళ్ళు ఏది అడిగినా కానీ లేదు అంటున్నారు. ఒక సిబిఐ వాళ్ళు ఏమి చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే వాళ్ళు కూడా ఇంతేనా అన్నట్టుగా వాళ్లకు ఏంటంటే ఒక పరీక్షగా పెట్టారనమాట. నార్కోటిక్ టెస్ట్కు వాళ్ళు వీళ్ళని ఆదేశించింది కనుక ఈ నార్కోటిక్ టెస్ట్ అనేది చెయ్యాలి అనేసి అంటే దానికంటూ ఒక సపరేట్గా ఉంటుందమ్మా. ప్రాసెస్ అంతా సపరేట్ ఉంటుంది. వాడిని తీసుకెళ్ళాలి కొంచెం ముందు కానీ తర్వాత కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది. వాడు అసలంతా ఎట్లాగంటే ఇంకా మనకు వాడి గురించి నిజాలు చెప్పినా కానీ ఆ నిజాలను మనం పెట్టలేము అంటే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి మాకు. ఏమొచ్చాయి? మీరు మళ్ళీ ఎందుకు ఇప్పుడు మీకు ఇది ఎవిడెన్స్గా తీసుకున్నప్పుడు మీకు నార్కోటిక్ టెస్ట్ ఎందుకు పెట్టారు మీరు అనేసి అంటుంటే ఆయన చంద్రచూడ్ గారు చేసేవి ఏదైనా కానీ
ప్రీ ప్లాన్డే ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఆయన మనం కొట్టి పడేయడానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే ఆ 3.5 mg ఇంజెక్ట్ చేశాక వాడు ఏమేమి చెప్తాడో, వాడు కాన్షియస్ ఉండదు కానీ వాడు అన్ని చెప్తాడు కదా. ఇప్పుడు మనకు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఎట్లా చేస్తారు, సేమ్ ఇట్లాగే అనమాట. అంతా వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాడు ఏం చెప్పాలా ఏదైనా కానీ చెప్పేస్తాడు వాడు. ఆ చెప్పడంలో కొన్ని తప్పున్నా ఏదున్నా కానీ కొన్ని నిజాలు, చాలా మటుకు నిజాలు అనేది బయటపడుతుంది. అవి వాళ్ళు ఒక రికార్డ్ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకోరు, అది కన్సిడర్ చేస్తారు కానీ ఎట్లాగంటే ఒక ఎవిడెన్స్గా తీసుకోరు, దాన్నే ఎవిడెన్స్ అని తీసుకోరు వాళ్ళు, అంతే. అది జరుగుతుందమ్మా. ఇట్లా ప్రక్రియ అనేది ఏంటంటే పాలిగ్రఫీ కానీ, లై డిటెక్షన్ టెస్ట్ కానీ, లై డిటెక్టర్ టెస్ట్ కానీ, మనకు నార్కోటిక్ టెస్ట్ కానీ, లేకపోతే ఏస్మా కానీ, ఏదైనా కానీ ఇట్లా 1 by 1 ఇదన్నీ చేస్తున్నారనమాట. సుప్రీంకోర్టు కూడా అందుకనే ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకొని ఇవన్నీ చేయిస్తుంది అంటే సుప్రీంకోర్టు కూడా మనం సెల్యూట్ కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. అమ్మ ఇప్పుడు మామూలుగా ఓకే ఇవి చేయాలి, ఒక నిజం బయటికి రాబట్టాలి అంటే యాక్చువల్గా సుప్రీంకోర్టుకి సిబిఐ ఏమేమి ఇవ్వాలి అమ్మ, అంటే న్యాయం జరగడానికి అసలైన ఒక మెయిన్ రీజన్స్ ఉంటాయి. మీరు గత వీడియోలో చెప్పినారు ఒక 3, ఒక్కసారి మళ్ళా. ఫస్ట్ సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే పోస్ట్ మార్టం తర్వాత ఒక చలాన్ అనేది ఉంటుంది, మనకు చలాన్ కట్టాలి. అది ఆ చలాన్ నంబర్ అనేది అడిగింది. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అసలు చలాన్ నంబర్ ఏది అని 1కి 4 సార్లు వాళ్ళు ప్రెషర్ చేసి అడగడం జరిగింది సుప్రీంకోర్టు. చెప్పలేదు సిబిఐ వాళ్ళు అంత హోదాలో ఉన్నప్పుడు చెప్పాలి, వాళ్ళు చలాన్ నంబర్ అనేది కలెక్ట్ చేయాలి. చిన్న ప్రక్రియ వాళ్ళ దాంట్లో, వాళ్ళ ప్రొసీజర్లో అది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొసీజర్ ఇది. ఇంకోటి ఏంది, పోస్ట్ మార్టం లెటర్ అడిగారు, సుప్రీంకోర్టు అడిగింది. పోస్ట్ మార్టం లెటర్ అడిగినా కానీ ఇవ్వలేకపోయారు, లేదు మా దగ్గర అని అన్నారు. ఒక సిబిఐ అధికారులు అలా చెప్పడానికి వీల్లేదు. థర్డ్ ఏమనంటే సీల్డ్ కవర్ అనేది ఏదో ఉంటుందట, మా ఆఫ్టర్ పోస్ట్ మార్టం సీల్డ్ కవర్ కంటెంట్ అని ఏదో ఉంటుందట. అది ఆ సీల్డ్ కవర్ అన్నా ఉన్నదా మీ దగ్గర అని అడిగారట. అదన్నా తీసుకొచ్చారని, ఏది లేదు అనేసి అని అన్నారట. మీరు ఏది లేకుండా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ట్రయల్స్కి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఎందుకు దేని గురించి వచ్చారు మీరని వాళ్ళని మందలించడం జరిగిందనమాట. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు టేకప్ చేశారు అనేసి అంటే వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా, ఏమవుతుంది నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, అది ఏంటి, వాళ్ళు ఏం అడుగుతారు, రేపు సుప్రీంకోర్టు ఏం అడుగుతుంది అనేసి తెలుస్తుంది కదా. ఇవన్నీ లేకుండా సుప్రీంకోర్టు ఏది అడిగినా కానీ కనీసం చలాన్ నంబర్ లేదు అనేసి అంటారు, పోస్ట్ మార్టం లెటర్ లేదు అనేసి అంటున్నారు, మళ్ళీ సీల్డ్ కవర్ కంటెంట్ ఏంటంటే అది లేదు అంటున్నారు, ఏది లేదు అనేసరికి వాళ్ళని మందలించడం జరిగిందమ్మా. అది జరిగిన సంగతి అమ్మ. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సందీప్ ఘోష్కి ఎలా అంటే ఎట్లుందంటే అమ్మ, ప్రజలకి ఈ సందీప్ ఘోష్ కూడా ఒక 3rd డిగ్రీ ఇస్తే బెటర్, అప్పుడన్నా నిజం వస్తుందని, ఆడికి ఎందుకు 3rd డిగ్రీ చెయ్యట్లేదు అని అంటున్నారు. ఆ రోజు కూడా వస్తుందమ్మా, 3rd డిగ్రీ వస్తుంది, 3rd డిగ్రీ జరుగుతుంది కూడా. చెప్పాలంటే వాళ్ళకి ఇంటరాగేట్ అవుతూనే ఉంది. అసలు సందీప్ ఘోష్ గురించి చెప్పాలంటే రోజుకో నిజం బయటపడుతుందమ్మా. సో అమ్మ, మరి ఆల్రెడీ ప్రజలు అందరు కోరుకుంటున్నారు ఈ సందీప్ ఘోష్కి 3rd డిగ్రీ ఇస్తే ఏమన్నా నిజం చెప్తారా అనేసి. అంటే అంత ఆవేదన, అంత ఆగ్రహంలో ఉన్నారు ప్రజలందరూ. ఏంటమ్మా మరి ఈయనకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇంటరాగేట్ చేస్తూనే ఉన్నారమ్మా, వాళ్ళు చేస్తున్నారు. ఈ 3rd డిగ్రీ ప్రక్రియ కూడా జరుగుతుంది. అసలు చెప్పాలి అనేసి అంటే ఆయనకు 3rd డిగ్రీ ప్రక్రియ కూడా జరుగుతుంది సందీప్ ఘోష్కి. అయినా కానీ ఏది కూడా నిజాలు బయటపడట్లేదు. వాళ్ళకి అసలు వాళ్ళకు తృప్తికరమైన నిజాలు అనేది బయటకు దొరకట్లేదు. సందీప్ ఘోష్ చెప్పేది ఒకదానికి పొంతన లేకుండా చెప్తున్నాడు కానీ అసలు నేను నేరస్తున్నే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 3rd డిగ్రీ ఇచ్చినా కానీ అట్లాగే చెప్తున్నాడమ్మా. ఆ రోజు అనేది తొందరగానే వస్తుంది, మనకు న్యాయం అనేది జరుగుతుంది, నిజాలన్నీ బయట పెడతారు, అంతా ఉంటుందమ్మా. అందరితో పాటు మనం కూడా చూద్దాము, వెయిట్ చేద్దాము. సూపర్, కరెక్ట్ గా చెప్పినారమ్మా. సో అమ్మ చెప్పినట్లు ఆ రోజు కూడా వస్తుందండి. ఇక 17వ తేదీ తీర్పు ఉంది కాబట్టి, సో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అందరం కోరుకుంటాం. ఆ భగవంతుణ్ణి, ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని, న్యాయాన్ని ఇవ్వాలి అనేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.